హాయ్ అండి. నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు చెప్పే టాపిక్ ఆర్గానిక్ హనీ. అందరికీ ఆర్గానిక్ హనీ అంటే ఎలా ఉంటది అని తెలీదు. చాలామంది డాబర్ అని షాప్స్‌లో కొనేసుకుంటూ ఉంటారు. హనీ చాలా అంటే ప్యూర్‌గా ఉంటది. నేచురల్ హనీ విలేజ్ సైడ్స్ ఎక్కువ దొరుకుతుంటాయి ఫారెస్ట్ ఏరియాలో. ఎందుకంటే అక్కడ హనీ బీన్స్ అనే ఫ్లవర్స్‌తో హనీ బీన్స్ స్వీట్ అనేది కలెక్ట్ చేసుకొని హనీ అనేది క్రియేట్ చేస్తది. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్‌కి అని చెప్పి ఎగ్స్ పెట్టేసి, అవి కొంచెం మంది పట్టుకునే వాళ్ళు పట్టి తీసుకొనొచ్చి హనీ అని తీస్తూ ఉంటారు. దాన్ని మనం కొన్న తర్వాత ఎండలో ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎందుకు అంటే అందులో ఏమైనా పార్టికల్స్ ఏమైనా ఉంటే అది ఎండకి అనేది పైకొచ్చేస్తాయి. ఎందుకంటే అందులో చిన్న చిన్నవి ఏమైనా ఉన్నా సరే ఎండ తగలడం వల్ల డీహైడ్రేట్ అనేవి అవి పట్టుల పైనకి అలా తేలుతుంది. ఆ వేస్టేజ్ అంతా మనం తీసేసుకోవచ్చు పక్కకి. ఎందుకంటే బాటిల్కి అలాగా అంటుకుపోవడం వల్ల తేనె అనేది పాడవదు. 3 ఇయర్స్ వరకు పాడవదు. నేచురల్ హనీ చాలామంది బయట హనీ రెండు కంపేర్ చేస్తే ఇది చాలా ప్యూర్ అని చెప్పాలి. ఎందుకంటే ఇది నేచురల్ ఫ్లవర్స్తో హనీ బీన్స్ అనేవి సేకరించి పట్టు కడతాయి కాబట్టి చాలా రేర్గా దొరుకుతాయి హనీ అనేది. మీకేమైనా హనీ కావాలంటే కాంటాక్ట్ చేయండి. డీటెయిల్స్ కామెంట్ చేసిన వాళ్ళకి పెడతాను. ఇదైతే నేచురల్ హనీ అండి. చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా. ఇది తెచ్చి అలా ఉండడం వల్ల దాని దగ్గర ఉన్న పార్టికల్స్ అన్నీ పట్టులో ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆ డస్ట్ అనేది అలా ఉండిపోతుంది. ఎండలో పెట్టిన తర్వాత చూసారా పైన అనేది అలా వచ్చేసింది. ఆ పైన వేస్టేజ్ మాట ఇదంతా పట్టులో ఉన్నది. అది మనం రిమూవ్ చేసేస్తే సరిపోతుంది. వీడియో నచ్చింది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేంటి అంటే హనీ డైలీ తాగడం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటి అనుకుంటున్నారా? మనం బాయిల్ వాటర్లో లెమన్ వేసి హనీ వేస్తే ఇంకా బెటర్. ఎందుకు అంటే లావుగా ఉన్న వాళ్ళు తగ్గడానికి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. గ్లో కూడా వస్తుంది. డైలీ ఫేస్ ఏమైనా మచ్చలు అలాంటివి ఉన్న ఫేస్లో ఈ డైలీ అప్లై చేయడం వల్ల మచ్చలు అనేవి తగ్గుతాయి. ఎందుకంటే యాంటీబయోటిక్స్ అనేవి ఉంటాయి న్యాచురల్గా ఇక్కడ ఇంప్రూవ్ అవుతాయి కాబట్టి హనీలో అవి మనకి ఎఫెక్ట్ ఏం చేయవు. మంచిగా హెల్త్కి కూడా మనం వర్క్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే చాలామంది ప్రాక్టికల్గా చూస్తున్నాం, చాలామంది అప్లై చేస్తారు కాలిన దగ్గర. అలాగే వాళ్ళకి రిజల్ట్ కూడా మంచిగా వచ్చింది. కానీ టైం పడుతుంది, కానీ మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది హనీ యూస్ చేయడం వల్ల. న్యాచురల్ హనీ అనేది చాలా బెస్ట్ యూస్ చేయడం. ప్లస్ హాట్ వాటర్ లెమన్ కూడా యూస్ చేయడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. స్టమక్ రిఫ్రెష్ కూడా అవుతుంది మార్నింగ్స్ తాగడం వల్ల హాట్ వాటర్లో. స్టమక్ లావుగా ఉన్న వాళ్ళు కూడా సన్నగా అవ్వడానికి ఛాన్స్ ఉంది. వీడియో నచ్చినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ డూ లైక్. హనీ కోసం ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికోసం ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఇంకా దేనికోసమైనా తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. దానికోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీకు ఏమైనా హనీ ఏమైనా కావాలి అన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. నేను సప్లై అనేది చేస్తాను. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలి, ఇది ఏదైనా బాగుంది అని మీకు అనిపిస్తే అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మంచి ఇన్ఫర్మేషనే ఇచ్చానా అనుకుంటున్నాను నేను ఈ వీడియో వల్ల. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. హనీలో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని వాళ్ళు కూడా తెలుసుకుంటారు, యూజ్ చేస్తారు. అలాగే ఎక్కువగా బల్లీ స్టమక్స్ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా హనీ హాట్ వాటర్ లెమన్ డైలీ ఎర్లీ మార్నింగ్ యూజ్ చేయడం వల్ల తాగడం వల్ల స్టమక్ అనేది తగ్గుతుంది. అలాగే మనం ఎక్సర్సైజ్ కూడా చేయాలి. ఇది చేసేస్తున్నాం అది చేసేస్తున్నాం అంటే అవ్వదు పని. ఏదైనా చేస్తున్నామంటే బాడీకి అనేది ఎక్సర్సైజ్ కంపల్సరీ. ఫిజికల్ ఫిట్నెస్ లేకపోతే మనం ఎన్ని యాంటీబయోటిక్స్ ట్యాబ్లెట్స్ ఎన్ని వేసుకున్నా యూస్ లేదు. ఖచ్చితంగా యూజ్ చేయండి. అలాగే తెలియని వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు తెలుసుకుంటారు ఈ వీడియో వల్ల బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయా హనీ వల్ల అని చెప్పి. మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ డూ మోర్ దెన్ వాచ్ వీడియోస్.